మనము ఈ యొక్క వాక్య సమయానికి ఇద్దాం. ఈ సమయంలో బ్రదర్ వంశీ గారు వచ్చి తన శ్రేష్టమైన సమయాన్ని పంచుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ జయధ్వనులు చేద్దాం. చెక్. హలో హలో, మానిటర్ ప్లీజ్. చెక్. దేవునికి స్తోత్రం. మహాదేవుని సన్నిధి మరియు M3 చర్చ్ వారు నిర్వహించు సంఘ క్షేమాభివృద్ధి కూడికలు, ఇందులో ఈ 3వ దినము, రేపు 4వ దినము, ఈ 2 దినాలు వాక్య పరిచర్య చేయుటకు నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక గౌరవ సేవకులు రెవరెండ్ T.G. గ్రేస్ పాల్ గారికి, వారి కుమారుడు పాస్టర్ T. రాజేష్ బాబు గారికి, సభాధ్యక్షులు P. జాన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ దైవ సేవకులందరికీ, చేరువచ్చినటువంటి ఆత్మీయులైన అందరికీ, దూర ప్రాంతం నుంచి ఈ యొక్క సభలను వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులకు, అన్ని విభాగాలలో ఈ సభల కొరకు పనిచేస్తున్న అందరికీ కూడా మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి మహిమగల నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేయించినాను. ప్రియులారా, మేము హైదరాబాద్ నుంచి నేరుగా ఇక్కడికి చేరుకోవడానికి ఇంత టైం పట్టింది. నిన్నటి ఆరాధనలు ముగించుకొని ఈరోజు ఉదయం అన్నీ అక్కడ చక్కపరుచుకొని మీ మధ్యకు చేరుకోవడానికి ఈ సమయం పట్టింది. ఈ రీతిగా క్షేమంగా దేవుడు మమ్మల్ని చేర్చిన విధానమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు కొద్దిసేపు కొన్ని చక్కని ఆలోచనాత్మకమైనటువంటి విషయాలు మాట్లాడుకుందాం. అవి మన క్షేమాభివృద్ధికి దోహదపడినట్లుగా దేవుని సహాయాన్ని మనం తీసుకుందాం. దయచేసి చిన్న ప్రార్థనలో అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మనవి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమ గల దేవ, మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో శిలువపై మా అందరి నిమిత్తం ఆయన చిందించిన నిష్కలంకమైనటువంటి రక్తమును ఆశ్రయించి మేమందరము కలిసి ఈ రాత్రి వేళ మీ వైపు చూచుటకు, ప్రార్థించుటకు, ఈ రాత్రి ఈ వాక్య సందేశం కొరకు మీ ఆత్మ సహాయం అర్థించుటకు మీరు మాకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఏ మాటలైతే ఈ రాత్రి మాకు అవసరమో వాటిని మాకు అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాలను బలపరచమని, మెరుగుపరచమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం సంఘ క్షేమాభివృద్ధి కొరకు అని మనకు కరపత్రికలలో తెలియజేయబడింది. మనమందరము కూడా దేవుని సంఘముగా ఉన్నామన్న సంగతి ఈ మాటలోనే మనకు వ్యక్తమవుతోంది. అంటే ఈ భూమి మీద మనకంటూ ఒక గుర్తింపు ఉంది. ఏమిటా గుర్తింపు అని అడిగితే సంఘము. సంఘము అన్న పేరుతో ఈ భూమి మీద అనేకమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఒక అసోసియేషన్ని మనము సంఘం అనే అంటాం. ఒక సొసైటీని మనము సంఘం అనే అంటాం. అసోసియేషన్స్ పేరుతో, సొసైటీస్ పేరుతో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ, ఒక చారిటబుల్ సొసైటీ, ఒక బిజినెస్కి సంబంధించిన మరొక సొసైటీ, ఇవన్నీ దాదాపుగా సంఘాలుగానే పిలువబడుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఈ భూమి మీద మీకు నాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం దేవుడు ఏ గ్రంథాన్నైతే మన కొరకు వ్రాయించి మన చేతికిచ్చాడో
ఆ గ్రంథంలో మనకు దొరుకుతుంది. ఏమిటి అన్నది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో తిమోతి గారికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనములు చూద్దాం. 15కి వెళ్ళిపోదాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘము, అక్కడ వరకు చాలు. సంఘము అనే పేరుతో ఈ లోకంలో ఎన్నో ఉండగా ఒక సంఘానికి మనకు ఒక అద్భుతమైన విశిష్టత, ప్రత్యేకత కనబడుతోంది. అది ఏమిటి అని అడిగితే, దేవుని సంఘము. ఎవరిది సంఘము? దేవునిది సంఘము. దేవుని సంఘముకు ఉన్నటువంటి ఒక నిర్వచనాన్ని కొన్ని పత్రికలలో మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. రోమీయులకు వ్రాసిన పత్రిక, రోమా పత్రిక. రోమీయులకు వ్రాసిన పత్రిక అంటే రోమాలో ఉన్న సంఘమునకు. 1వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని స్వార్థ నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి. దేవుని ప్రియులు, వీలైతే దాన్ని అండర్లైన్ చేద్దాం. దేవుని సంఘము. కొన్ని సందర్భాలలో మనము కట్టుకున్న మందిరాలను కూడా మనము సంఘం అనే పిలుస్తూ ఉంటాం. రాళ్లతోనో ఇటుకలతోనో మనము కట్టుకునేటువంటి భవన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, మందిర నిర్మాణాలు, వాటిని మనం జనరల్గా చర్చ్ అని పిలుస్తాం, మందిరం అని పిలుస్తాం. కొన్ని సందర్భాల్లో సంఘం అని కూడా అంటుంటాం దాన్ని. కానీ వాస్తవానికి సంఘము అనే పదానికి అసలైన నిర్వచనం బైబిల్ ప్రకారంగా, సంఘము అంటే మట్టి కాదు, సంఘము అంటే విశ్వాసులు. ఆ విశ్వాసులు ఎవరు అనే ప్రశ్నకు ఇక్కడ కనబడుతోంది దేవుని ప్రియులు. ఇంకొక వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, దయచేసి 2వ వచనాన్ని ఒకసారి చూద్దామా. 2వ వచనము, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు. దేవుని సంఘం అంటే పక్కన అంటున్నాడు, అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది అని కనబడుతోంది. దేవుని సంఘము అన్న పదానికి ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం ఈ పత్రికలో మనకు కనబడుతోంది. ఏమిటది? క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారు. క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారిని రోమపత్రికలు ఏమంటున్నాడు? దేవుని ప్రియులు. ఈ పదాలన్నీ మనం చూస్తున్నప్పుడు ఇంతకీ ఇవి ఎవరివి అనే ప్రశ్న వేస్తే, ఈ బిరుదులు, ఈ వర్ణనలు, ఇవన్నీ మీవి, నావి, మనవి. కొన్ని సందర్భాలలో మన పేరు పక్కన ఏదైనా మన డెసిగ్నేషన్ కనబడితే మనకు ఒక రకమైనటువంటి అతిశయం, గర్వం. నా పేరు పక్కన డాక్టర్ అనుంటే దాన్ని బట్టి నేను అతిశయించవచ్చు. నా పేరు ప్రక్కన ఒక ఆఫీసర్ అన్నో, ఒక టీచర్ అన్నో, ఒక లేదా ఒక మంత్రికి సంబంధించినటువంటి, శాఖకు సంబంధించినటువంటి ఒక డిస్క్రిప్షను. లోకపరంగా మనకెన్నో వర్ణనలు భూమి మీద ఉంటాయి. వాటిని బట్టి మనం ఉప్పొంగుతూ ఉంటాం కొన్ని సందర్భాలలో. వాటిని బట్టి మనం ఎంతో గర్వానికి లోనవుతూ ఉంటాం, ఆనందానికి లోనవుతూ ఉంటాం, అతిశయానికి లోనవుతూ ఉంటాం. కానీ బైబిల్ అంటుంది, వీటన్నిటికీ మించి నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, ఒక గుర్తింపు ఉంది. నేను ఎవరిని అని ప్రశ్నిస్తే ఈరోజు మీకు నాకున్నటువంటి ఐడెంటిటీ, నేను దేవుని ప్రియుడను. మనమందరము దేవుని ప్రియులం.
దిస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. ఇది మన గుర్తింపు. గుర్తింపు ఉంటే సరిపోతుందా? ఆ గుర్తింపుకు తగినట్టుగా మనం ఖచ్చితంగా కనబడి తీరాలి. టీచర్ గారు ఉన్నారు, ఇంగ్లీష్ టీచర్ అనుకోండి. ఇంగ్లీష్ టీచర్కు ఏబిసిడీలు రాకపోతే టీచర్ అనే పదానికి అర్థం లేదు. డాక్టర్ గారికి టాబ్లెట్ అనే స్పెల్లింగ్ రాకపోతే డాక్టర్ అన్న పదానికి అర్థం లేదు. ఒక మనిషి అన్నవాడు మనిషిలా బతకకుండా గడ్డి తింటున్నాడు అనుకోండి రోడ్డు పక్కన, ఇక మనిషి అనడానికి అర్థం లేదు. గుర్తింపు ఉంటే సరిపోదు కదా, ఆ గుర్తింపుకు తగినట్టుగా గుర్తింపు కలిగిన వాడు ఉండాలి. ఈరోజు సంఘముగా మనందరం కూడుకొని ఉన్నాం. సంఘము అనే పదానికి ఒక చక్కని అర్థం మనకు బైబిల్లో కనబడిపోయింది. దేవుని ప్రియులం, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, మనమందరం కలిపి సంఘము. అయితే ఈ సంఘము ఎవరిది అనే ప్రశ్నకు అక్కడ కనబడుతుంది. ఇది దేవునిది, 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 దేవునిది అనే ఉందా? మనిషిది, 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 మనిషిది అని ఉందా? సంఘం ఎవరిది? దేవునిది. సంఘం అంటే ఎవరు? మనము. అంటే మనము ఎవరి వారము? దేవుని వారం, దేవుని సొత్తు, దేవుని సొత్తైన ప్రజలము, విలువ పెట్టి కొనబడిన వారం. మనము దేవుని వారం. సంఘమును చర్చ్ అని పిలిస్తే ద చర్చ్ బిలాంగ్స్ టు గాడ్. అప్పుడప్పుడు రోడ్డు మీద మనకు కనబడుతుంటాయి, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని. ఈ భూమి పలానా వారిది అని. మరి సంఘం ఎవరిది? దేవునిది. మా ఊర్లో ఉదాహరణకు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్లో మాకంటూ ఒక స్థానిక సంఘం ఉంది. ఇక్కడ ఉన్నట్టుగానే వాడుక భాషలో అది మా సంఘం అని అంటాం. అది వాడుక భాష. మా సంఘం అన్నంత మాత్రం అది నాదని కాదు. ఈరోజు ఇక్కడ మీ సంఘం అన్నంత మాత్రం ఇది మీది కాదు. ఈ స్థానిక సంఘాలన్నీ కలిపితే అది సార్వత్రిక సంఘం అవుతుంది. ఆ సార్వత్రిక సంఘము దేవునిది. ఆ సార్వత్రిక సంఘములో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో, ఎవరు చేర్చబడాలో ఎవరు చేర్చబడకూడదో అనే నిర్ణయం ఆయనది. 2000 సంవత్సరాల క్రితం ఈ సంఘము భూమి మీద స్థాపించబడిన తర్వాత ఈ సంఘములోనికి చేర్చబడినటువంటి వారు ఆ రోజుల్లో ఎవరి చేత చేర్చబడ్డారో ఒక్కసారి బైబిల్ తెరిచి మరొక వచనాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చివరి వచనం చూద్దామా? 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ఏముంది నెక్స్ట్? ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరితో చేర్చుచుండెను? ఆల్రెడీ సంఘంలోనికి చేర్చబడిన సంఘస్థులతో క్రొత్తగా రక్షణలోనికి వస్తున్నటువంటి వారిని దేవుడు ప్రభువు చేర్చుచుండెను. చేర్చుచున్నది ఎవరు? సాక్షాత్తు క్రీస్తు యేసు ప్రభువు. కారణం, ఈ సంఘం ఆయనది. ఎవరిని చేర్చాలో ఎవరిని చేర్చకూడదు అనేటువంటి తుది నిర్ణయం, అంతిమ నిర్ణయం ఆయనది. ఆయన నిర్ణయాన్ని బట్టే ఎవరు ఉంటారు ఎవరు ఉండకూడదు, ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అన్న ఫలితం బయటికి వస్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 18. మరియు నీవు పేతురు, ఈ బండ మీద, ప్రభు అంటున్న మాట, నా సంఘమును కట్టుదును. ఎవరి సంఘం అంటున్నారు ఆయన?
ఎవరి సంఘం అంటున్నారు ఆయన? నాది, నా సంఘమును కట్టుదును. దేవుని సంఘము, క్రీస్తు సంఘము అంటే సంఘము క్షేమంగా ఉండాలంటే మొట్టమొదట సంఘానికి గుర్తుండవలసినటువంటి వాస్తవం ఏమిటి? ఈ సంఘము ఆయనది. ఈ సంఘము ఆయనది అని అనుకున్నంత వరకు సంఘము క్షేమంగా ఉంటుంది. ఈ సంఘము నాది అనుకుంటే క్షేమకరమైన స్థితి నుంచి బయటికి వెళ్ళి స్వార్థపూరితమైనటువంటి స్థితిలోనికి సంఘము చేరుకుంటుంది. ఏ సంఘమైనా, ఏ ప్రాంతమైనా ఒక అద్భుతమైనటువంటి సాదృశ్యం ఈ సందర్భంగా నేను చెప్పి తీరాలి. బైబిల్ గ్రంథమందు పాత నిబంధన, క్రొత్త నిబంధన అని రెండు విభాగాలు. పాత నిబంధన ఛాయగా కనబడుతుంటుంది, క్రొత్త నిబంధన నిజముగా కనబడుతుంటుంది. క్రొత్త నిబంధన అనేటువంటి నిజం మనకు అర్థం కావాలంటే కొన్ని సందర్భాలలో పాత నిబంధన అనే ఛాయను మనము చూస్తూ ఉండాలి. పాత నిబంధన ఎప్పుడు మనం ఒంటరిగా చదవకూడదు. పాత నిబంధన చదవడానికి మనకంటూ ఒక కళ్ళజోడు ఉండాలి. ఆ కళ్ళజోడు పేరు క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అనే కళ్ళజోడు పెట్టుకుంటేనే పాత నిబంధన అర్థమవుతుంది. పోనీ టార్చ్ లైట్ అందాం. క్రొత్త నిబంధన నేను టార్చ్ లైట్తో పోలుస్తున్నాను. పాత నిబంధన తెరిచిన ప్రతిసారి క్రొత్త నిబంధన అనే టార్చ్ లైట్ వేయాలి, లేదంటే పాత నిబంధన అర్థం కాదు. అంటే క్రొత్త నిబంధన వెలుగులో పాత నిబంధన చదవాలి, పాత నిబంధన నీడలో క్రొత్త నిబంధన చదవాలి. ఆసక్తి ఉంటే ఎవరైనా ఆ మాట రాసేసుకుంటే మంచిది. క్రొత్త నిబంధన వెలుగులో పాత నిబంధన చదవాలి, పాత నిబంధన ఛాయలో నీడలో క్రొత్త నిబంధన చదవాలి. కొంతమంది పాత నిబంధన మనకెందుకండి అని అంటారు. పాత నిబంధన ఉంటేనే, పాత నిబంధన పునాది, క్రొత్త నిబంధన భవనం. భవనం ఎప్పుడు పునాది మీద ఉండాలి. క్రీస్తు యేసు అను మన పస్కా పశువు అని క్రొత్త నిబంధనలో ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు దేనితో పోల్చబడ్డాడు? ఇక్కడ క్రొత్త నిబంధనలో పస్కా పశువుతో. ఇప్పుడు పస్కా పశువు అంటే ఏంటో అర్థమైతే తప్ప ఆయన ఏంటో మనకు అర్థం కాదు. మరి పస్కా పశువు గురించి మనం ఎక్కడ ఉంటుంది ఇన్ఫర్మేషన్? పాత నిబంధన. పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపితే అది సంపూర్ణ బైబిల్, సంపూర్ణ గ్రంథం. నేను పాత నిబంధన చదువుతాను క్రొత్త నిబంధన చదవనని, లేదు క్రొత్త నిబంధన చదువుతాను పాత నిబంధన చదవనని మనం మొండికేసుకోకూడదు. కొంతమందికి ఆ జబ్బు ఉంటుంది, పాత నిబంధన అస్సలే చదవరు. చదవాలి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం చదువుకుంటున్న అంశం పేరేమిటి? సంఘము. ఇది క్రొత్త నిబంధన. అయితే సూత్రం ఏమిటి? క్రొత్త నిబంధన ఏ నీడలో చదవాలి? ఇప్పుడు మీరు రాసుకున్నారుగా, క్రొత్త నిబంధన ఏ నీడలో చదవాలి? పాత నిబంధన అనే నీడలో చదవాలి. అలా చూద్దాం ఒకసారి. ఇప్పటి వరకు క్రొత్త నిబంధనను ఆధారం చేసుకొని సంఘం అంటే ఎవరిది అని మనకు అర్థమైపోయింది. దేవునిది, 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 దేవునిది. అయితే క్రొత్త నిబంధనలోని ఈ సంఘానికి పాత నిబంధనలో ఒకటి సాదృశ్యంగా కనబడుతుంది, అది ఛాయ. క్రొత్త నిబంధనలో ఉన్న సంఘానికి పాత నిబంధనలో కనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాదృశ్యం ఏమిటి అని అడిగితే దాని పేరు ఏదెనులోని వనము. ఆదికాండంలో మనకు ఏదెను వనము కనబడుతుంది కదా. జనరల్గా ఆదికాండము 2వ అధ్యాయంలో మనం ఏదెనులోని వనాన్ని మనం చదివేటప్పుడు చూసేటప్పుడు వనాన్ని మనం వనముగానే చూస్తాం. కారణం క్రొత్త నిబంధన టార్చ్ లైట్ వేయం కనుక. కానీ క్రొత్త నిబంధన వెలుగులో ఆ వనాన్ని చూస్తే అది కేవలం వనము మాత్రమే కాదు,
అది క్రొత్త నిబంధనలోనికి సంఘముకు, క్రొత్త నిబంధనలోని సంఘానికి ఆ వనము ఒక సాదృశ్యం. మనసు పెట్టి విందాం. ఏదెనులో వనముంది. ఏదెనులో వనం వేసింది ఎవరు? చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దామా? ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరునిని దానిలో ఉంచెను. ఇక చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కనబడుతోంది. మనమందరం చూసాం, చదివాం, బాగా తెలిసిన వచనం. చెప్పండి, ఏదెనులో తోటను వేసింది ఎవరు? దేవుడా, మనిషా? దేవుడు. 8వ వచనం మళ్ళొకసారి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, ఆయన వేసి తాను నిర్మించిన నరునిని దానిలో ఉంచెను. తోట వేసింది ఆయనే, నరుని ఉంచింది ఆయనే. తోట వేసింది ఆయనే, నరుని ఉంచింది ఆయనే. ఇప్పుడు తోట ఎవరిది? వేసిన దేవునిది. నరుడెవరివాడు? ఆ నరుని చేసింది ఎవరైతే ఉన్నారో ఆ దేవుని వాడు. నరుడు దేవుని వాడే, తోట దేవునిదే. వేసింది దేవుడు, ఉంచింది దేవుడు. ఆ నరుడి పేరు ఆదాము. చూసేటోళ్ళకు అనిపిస్తుంది ఇది ఆదాము గారి తోట అని, ఎందుకంటే ఆయనే కనపడుతున్నాడు కనుక తోటలో. వాస్తవాలు ఆలోచిస్తే అది ఆదాము గారి తోట కాదు, దేవుని వనము. ఇందుకు ఎందుకు ఉంచాడు ఆ వనములో, ఆ తోటలో నరుడిని అని అడిగితే కింద 15వ వచనంలో ఆన్సర్ కనపడుతుంది. 15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. అంటే ఒక తోట వేసిన దేవుడు ఆ తోటలో ఆ నరుడిని ఎందుకు ఉంచాడు అని అడిగితే పనిని బట్టి. పని ఉంది కనుక తోటలోనికి నరుడు వచ్చాడు. ఊరికే ఎంజాయ్ చేయమని చెప్పడానికి కాదు. తోట అంటే నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఇచ్చింది. అందులో నీకు ఒక పని ఉంది, అందులో నీకు ఒక బాధ్యత ఉంది. ఏమిటా పని, ఏమిటా బాధ్యత? సేద్యపరచాలి. నంబర్ 1, దానిని కాయాలి. సేద్యపరచాలి, దానిని కాయాలి. కాచేవాడిని ఏమంటారో తెలుగులో చెప్పండి. కాచేవాడిని ఏమంటారో తెలుగులో చెప్పండి. కాపరి. ఇప్పుడు ఆదాము గారు ఎవరో చెప్పండి? తోట కాపరి. తోట కాపరికి ఉండే పని ఏమిటి? 2. 1 తోటను కాయాలి, 2 సేద్యపరచాలి. దేంతో సేద్యపరుస్తారు జనరల్గా? నీటితో. తోటలో ఏముంటాయి? చెట్లు. చెట్లను సేద్యపరచాలి అని అంటే ఆ చెట్లకు నీళ్లు పోయాలి. ఆదాము గారు ఎవరు? తోట కాపరి. ఈ తోట కాపరి గారికి ప్రధానంగా 2 బాధ్యతలు దేవుడిచ్చాడు. లోపలున్న చెట్లకు నీళ్లు పోయాలి, అప్పుడే అవి జీవిస్తాయి, బ్రతుకుతాయి, ఎదుగుతాయి. 2, బయట నుండి ఎటువంటి ప్రమాదం రాకుండా తోటను ఏం చేయాలి? కాయాలి. ఈ పిక్చర్ మనందరికి అర్థమైతే ఇక్కడున్న తోట దేనికి సాదృశ్యం అని చెప్పాను స్టార్టింగ్లో? క్రొత్త నిబంధనలోని సంఘానికి. ఒక్కసారి ఇదంతా మనసులో పెట్టుకొని అపోస్తలుల కార్యముల పుస్తకంలో ఒక వచనాన్ని చూద్దాం. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యముల పుస్తకం 20వ అధ్యాయం. పరిచయం కొరకు
17వ వచనము చూద్దాం పరిచయం కోసం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి, పౌలు గారు సంఘపు పెద్దలను పిలిపించాడు. ఎవరిని పిలిపించాడు? సంఘపు పెద్దలను పిలిపించాడు. పిలిపించి 28వ వచనంలో ఆయన చెబుతున్న మాట ఏమిటో చూద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును అధ్యక్షులుగా ఉంచెను. ఆదికాండములో తోటను కాయుట అన్న పనిని చూసాం, అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో సంఘమును కాయుట అన్న పనిని చూస్తున్నాం. మ్యాచ్ అవ్వట్లా? ఏదెనులోని తోటను కాయుటకు ఒక ఆదాము, క్రొత్త నిబంధనలోని సంఘమును కాయుటకు సంఘపు పెద్దలు. ఆ పెద్దలకున్న మరొక పేరు అధ్యక్షులు. పెద్దలైన అధ్యక్షులు, పెద్దలైన నాయకులు, వారి బాధ్యత ఏమిటి? సంఘమును కాయాలి. పని, బాధ్యత. అంటే కాచేవారిని కాపరులు అనాలని మాట్లాడుకున్నాం. ఈ సంఘ పెద్దలకున్న బిరుదులు ఏంటో ఇప్పుడు చూద్దాం. పెద్దలు అన్నాడు 17వ వచనంలో, అధ్యక్షులు అన్నాడు 28వ వచనంలో. కాచే పని ఉందని చెబుతూ కాపరులు కూడా మీరే అని చెబుతున్నాడు. ఏం చేయాలి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. మీకు గనుక జాగ్రత్త లేకపోతే, కాచే మీకు జాగ్రత్త లేకపోతే, పెద్దలైన మీకు బాధ్యత లేకపోతే, నాయకులైన మీరు బాధ్యత ఉన్నదన్న సంగతి ఒకవేళ గుర్తు ఉండకపోతే మీకు ప్రమాదం. జాగ్రత్త అన్నంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం. దేనికి ప్రమాదం? ఎవరికి ప్రమాదం? మందకు ప్రమాదం, యావత్తు మందకు ప్రమాదం, మీకు ప్రమాదం. 28వ వచనంలో యావత్తు మందకు ప్రమాదం, మీకు ప్రమాదం. ఎక్కడ ప్రమాదం ఉండునో అక్కడ క్షేమం ఉండదు. ఎక్కడ అపాయం ఉండునో అక్కడ క్షేమం ఉండదు. మన కూడికల పేరేమిటి? సంఘ క్షేమాభివృద్ధి కూడికలు. సంఘం అన్నది క్షేమంగా అభివృద్ధి చెందాలి అనంటే మొట్టమొదట అసలు సంఘానికి ప్రమాదం అంటూ ఉందా, ఉంటుందా అన్నది గుర్తించి, ఉంటుంది అన్న వాస్తవం కనుక కళ్ళెదురు కనపడితే వెంటనే ప్రమాదం అన్నది సంఘానికి ఉంటుంది కనుక ఆ సంఘము ఎవరికైతే అప్పగించబడిందో, బాధ్యతల విషయం మాట్లాడుతున్నా, ఆ సంఘము కాయుటకు ఎవరికైతే అప్పగించబడిందో ఆ కాచే పెద్దలు, ఆ కాచే నాయకులు, ఆ కాచే అధ్యక్షులు యావత్తు మందను గూర్చియు, నెక్స్ట్ మిమ్మును మట్టుకు మిమ్మును గూర్చియు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే క్షేమం, అప్పుడే క్షేమం. ఈరోజు సంఘ కాపరులందరికీ, ఈరోజు సంఘ అధ్యక్షులందరికీ, ఈరోజు సంఘ నాయకులందరికీ, ఈరోజు సంఘ పెద్దలందరికీ సాదృశ్యంగా, పితరునిగా చరిత్రలో ఎవరున్నారు అని అడిగితే ఒకనాడు మొదటి మానవుడైన ఆదాము గారు. నువ్వు కాయాలి, సేద్యపరచాలి. కాచే విషయంలో నిర్లక్ష్యం చేసిన, సేద్య పరిచయ విషయంలో నిర్లక్ష్యం చేసిన తోటకేముంది? ప్రమాదం.
ఒకరోజు ఆ తోటలోనికి మూడో వ్యక్తి ప్రవేశించాడు. ఉపకారా అపకారా? ఏదెను వనములోనికి ప్రవేశించినది ఉపకారినా అపకార్య? అపకారి. వాడి పేరు అపవాది. తోటకేదో మేలు చేయడానికి ప్రవేశించిన వాడు కాదు, తోటను నాశనము చేయడానికి ప్రవేశించినవాడు. ఆ సాతాను ప్రవేశాన్ని కాపరి గారు గుర్తించలేకపోయాడు. ఈ అపకారి ప్రవేశాన్ని తోట కాపరి గుర్తించలేకపోయాడు. వాడి ప్రవేశంతో తోట దెబ్బతింది. వచ్చాడు దేవుడు. ఎక్కడున్నావు అని అడిగాడు ఆదాము గారు. బయటికి వచ్చాడు. జరిగిందా తప్పు? ఒప్పుకోవాల్సి వచ్చింది. కప్పుకునే ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వాల. అలాగే సహాయము చేయడానికి నిన్నుంచాను అమ్మగారితో. జరిగిందా తప్పు? జరిగింది. వెరీ గుడ్. ఇప్పుడు నా తీర్పును ప్రకటిస్తున్నాను. ఏమిటయ్యా అని అడిగితే, ఇక మీదట తోట మీ చేతిలో ఉండదు. ఇక మీదట తోట మీ చేతిలో ఉండదు. అవుట్ అన్నాడంతే. అదేంటి దేవా, అందరూ మా తోట అంటున్నారు. ఎగ్జాంపుల్, అదేంటి దేవా అందరూ మా తోట అంటున్నారు బయట. వాళ్ళకి తెలియకంటున్నారు మీ తోటని. మీకు తెలుసుగా ఇది నా తోటని. అవుట్. ఈరోజు మనం ఎక్కడెక్కడైతే సంఘాలు కలిగి ఉన్నామో, ఏ స్థానిక సంఘాలకైతే మనం కనెక్ట్ అయి ఉన్నామో, కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే ఆ సంఘము నాది మాది అనేటువంటి భావనతో ఒక నిర్లక్ష్యానికి మనము తావిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడుతుంది కాపర్ల గురించి కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంది పెద్దల గురించనే కాదు, టోటల్గా సంఘములో ఉండే అందరి గురించి. మా సంఘం మా సంఘం మా సంఘం మా సంఘం అన్న పేరుతో కొన్ని సందర్భాలలో మాది అని అనుకుంటూ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. మనం ఎప్పుడైతే నిర్లక్ష్యానికి తావిస్తామో అప్పుడే సాతాను ప్రవేశిస్తాడు. సంఘములోనికి సాతాను ప్రవేశం. ఎలా ప్రవేశిస్తాడు? ఏదో ఒక రూపాన్ని, ఎవరో ఒకరి ద్వారా. చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28 చదువుకున్నాం. 29కి వెళ్ళిపోదాం. 29, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. మళ్ళీ, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. ప్రవేశం, ఎంట్రీ. ఎవరి ప్రవేశం? తోడేళ్ల ప్రవేశం. ఎక్కడికి ప్రవేశం? తోటలోనికి ప్రవేశం. ఏమిటా తోట? సంఘము అనే తోట. ఎందుకు ప్రవేశం? ఎందుకు ప్రవేశం? సంఘమును పాడు చేయుటకు. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అంటే అపాయం ఉందని చెబుతున్నాడా? అపాయం ఉండదని చెబుతున్నాడా? ప్రమాదం ఉందని చెబుతున్నాడా? ప్రమాదం లేదని చెబుతున్నాడా? కావున నేను 3 సంవత్సరములు 31 వచనం
కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండుడి. 32 ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. పౌలనే నేను పర్మనెంట్ కాదు, పౌలనే నేను ఎప్పుడు ఉండేవాడను కాను. నాకున్న ఆయుష్కాలంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్న పరిధిలో మీ దగ్గరకు వచ్చి 3 సంవత్సరాల పాటు పరిచర్య చేశాను, వాక్యం అందించాను, బలపడ్డారు, నిలబడ్డారు. కానీ నాకున్న వాక్యానుభవం చేత, ఆత్మానుభవము చేత నేను భవిష్యత్తు చూపగలుగుతున్నాను మీకు. సంఘానికి ఎప్పుడూ ఒక ప్రమాదం ఉంటుంది. ప్రమాదం ఉంటుందన్న సంగతి సంఘానికి తెలిసి ఉండాలి. ఆ ప్రమాదం నుంచి తప్పించబడాలి అని అంటే ఆ సంఘమునొద్ద ఏముండాలి అని చెబుతున్నాడు 32వ వచనములో, దేవుని వాక్యము. ఇప్పుడు దేవునికిని నెక్స్ట్ ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. చెప్పండి, ఎందుకు అప్పగించాడు? వాక్యమునకు ఎందుకు అప్పగించాడు సంఘాన్ని? సంఘము దగ్గర వాక్యం ఉంటేనే ప్రమాదాన్ని గుర్తుపట్టగలరు. సంఘము దగ్గర వాక్యం ఉంటేనే సంఘానికి క్షేమం. కిందేమన్నా నెక్స్ట్, ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన నెక్స్ట్ మాట ప్లీజ్, మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. మీరు దేవునికి కనెక్ట్ అయి ఉండాలి, ఆయన వాక్యమునకు కనెక్ట్ అయి ఉండాలి. దేవునికి కనెక్ట్ అయి ఉండాలి, ఆయన వాక్యమునకు కనెక్ట్ అయి ఉండాలి. ఆయన మాత్రమే క్షేమాభివృద్ధి కలుగజేయుటకు పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు ఏమై ఉన్నాడు? శక్తిమంతుడై ఉన్నాడు. అంటే సంఘమంతా కలిసి ఎవరికి కనెక్ట్ అయి ఉంటే క్షేమం? దేవునికి. సంఘమంతా కలిసి దేనికి కనెక్ట్ అయి ఉంటే క్షేమం? ఆయన వాక్యమునకు. ఈ రాత్రి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన జీవితాలు, మన ఆలోచనలు నిజంగా దేవునికి కనెక్ట్ అయి ఉన్నాయా? నిజాయితీగా మాట్లాడితే ఎక్కువ శాతం మనం దేవునికి కనెక్ట్ అయి ఉండం, ఎవరో మనుషులకు కనెక్ట్ అయి ఉంటాం. ఆ మనుషులు సేవకులై ఉండొచ్చు, ఆ మనుషులు బోధకులై ఉండొచ్చు, ఆ మనుషులు టీవీలో కనపడే వాళ్ళు అయి ఉండొచ్చు, ఆ మనుషులు యూట్యూబ్లో కనపడే వాళ్ళు అయి ఉండొచ్చు, ఆ మనుషులు సెలబ్రిటీలుగా కనబడే వాళ్ళు అయి ఉండొచ్చు. మనము వారికి కనెక్ట్ అయి ఉండవచ్చు. అది క్షేమం కాదు. సంఘము క్షేమంగా ఉండాలంటే బైబిల్ ఇస్తున్న సూత్రం, నీ జీవితం దేవునికి, నీ మనసు దేవునికి, నీ ఆలోచనలు దేవునికి కనెక్ట్ అయి ఉండాలి, ఆయన వాక్యమునకు. అప్పుడే సంఘానికి ఏముంది? 32వ వచనంలో క్షేమము ప్లస్ అభివృద్ధి. సంఘము క్షేమంగా ఉండాలన్నా, సంఘము అభివృద్ధి చెందాలన్నా ఇది ఫౌండేషన్, ఇది పునాది. ఏదైనా వనములో పండు తినకూడదు అనేది వాక్యం, ఆజ్ఞ. పండు తినకూడదు అనేది దేవుడు చెప్పిన మాట. దేవుని మాటే దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞనే దేవుని వాక్యం. ఎప్పుడైతే తోట లోపల ఉన్నవారు దేవుని వాక్యానికి, దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు డిస్కనెక్ట్ అయ్యారో వాళ్ళ అడ్రస్ గల్లంతైంది. వాక్యానికి వాళ్ళు కనెక్ట్ అయినంత కాలం క్షేమంగా ఉన్నారు తోటలో. వాక్యానికి డిస్కనెక్ట్ అయ్యారు, తోటకే డిస్కనెక్షన్ ఏర్పడింది. ఎంత అద్భుతంగా ఉంది! పాత నిబంధనను క్రొత్త నిబంధనల వెలుగులో చదివితే, క్రొత్త నిబంధనను పాత నిబంధన ఛాయలో చదివితే, నీడలో చదివితే బండి మన దగ్గరకు వచ్చి నిలబడిపోతుంది. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు, భక్తి జీవితాలు, విశ్వాస జీవితాలు క్షేమంగా ఉండాలన్న ఉద్దేశముతోనే
గ్రేస్ పాల్ పాస్టర్ గారు, జార్జ్ పాల్ పాస్టర్ గారు, వారి కుమారులు, ఈ స్థానిక సంఘస్థులు చక్కని సభలు ఏర్పాటు చేసి అనేక మందిని ఆహ్వానించారు. ఏంటి ఉద్దేశం? సభల ఉద్దేశం ఏమిటి? సభల ఉద్దేశం ఏమిటి? సభల ఉద్దేశం ఏమిటని నేను గుచ్చి అడిగాను రాజేష్ బాబు గారు. సంఘక్షేమాభివృద్ధి, సంఘక్షేమాభివృద్ధి, సంఘక్షేమాభివృద్ధి. మంచి మాట. మరి నా బాధ్యత ఏమిటి? సంఘక్షేమాభివృద్ధి జరగాలంటే బైబిల్ ఏం చెబుతుందో నేను చూపించాలి. బైబిల్ ఎవరితో మాట్లాడుతోంది? సంఘమంతటితో. బైబిల్ ఎవరితో మాట్లాడుతుంది? సంఘస్థులందరితో. ఈ రాత్రి ముగించే ముందుగా, సంఘములో 3 విభాగాలు ఉంటాయి. 1 అధ్యక్షుల విభాగం, 2 పరిచారకుల విభాగం, 3 విశ్వాసుల విభాగం. ఆ ఒక్క వచనం చూసి ఈ రాత్రి మనం ముగింపులోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, వచనము కూడా 1వ వచనమే. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును, పరిశుద్ధులు అంటే విశ్వాసులు, పరిశుద్ధులకును, నెక్స్ట్ అధ్యక్షులకును, నెక్స్ట్ పరిచారకులకును. 3 విభాగాలు. పరిశుద్ధులు అంటే విశ్వాసులు, అధ్యక్షులు అంటే పెద్దలు, పరిచారకులు డీకన్స్ అని అంటాం. సంఘములో ఉండే 3 విభాగాలు ఇవి. పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయునది. సంఘము అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. సంఘము అంటే దేవుని ప్రియులు. సంఘము అంటే కొన్ని విభాగాలు కలిగినటువంటి ఒక అద్భుతమైన కుటుంబం. అధ్యక్షుల కుటుంబం, పరిచారకుల కుటుంబం, విశ్వాసుల కుటుంబం. విభాగాలు. అధ్యక్షులైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా సంఘమంతా క్షేమంగా ఉండాలంటే సంఘమంతా దేవుని వైపు చూడాలి. సంఘమంతా దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. సంఘమంతా ఆయన వాక్యమునకు కనెక్ట్ అయి ఉండాలి. అది పాత నిబంధన అయినా చెప్పేది అదే, క్రొత్త నిబంధన అయినా చెప్పేది అదే. ఆయన మాటలకు, ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు, ఆయన విధులకు ఒక్క మాటలో చెబితే ఆయన వాక్యానికి మనం ఎప్పుడైతే వేరైపోతామో సాతాను ప్రవేశం. అందుకే ఈ గ్రంథమే సంఘానికి క్షేమం. ఈ గ్రంథములో ఉన్న మాటలే సంఘానికి క్షేమం. అంటే ఈ మాటలకు మనం ఏం కావాలి? విద్యార్థులము కావాలి. మనం ఎవరము? విశ్వాసులము. విశ్వాసులు విశ్వాసులుగానే ఉంటే కుదరదు. విశ్వాసులు విద్యార్థులుగా మారిపోవాలి. దేనికి? వాక్యానికి. మనస్సుంటే మార్గం ఉంటుంది. నాకు చదువు లేదు అని కొంతమంది, నాకు కుదరదు అని కొంతమంది, నాకు వీలవ్వదు అని కొంతమంది ఏవో కారణాలు చెబుతాం. చదువు ఒక్కటే ఉండదు, బ్యాంకులో ఖాతా ఉంటుంది. అది ఎలా సాధ్యమైందో. చదువు ఒక్కటే ఉండదు, వ్యాపారాలు బాగానే చేస్తాం. చదువు ఒక్కటే ఉండదు, మనం ఎవరికి ఎంత డబ్బు ఇచ్చాం, మనకు తిరిగి ఎంత వచ్చింది, అన్ని లెక్కలు గుర్తే. చదువు ఒక్కటే ఉండదు, దునియానే దున్నేస్తున్నాం మనం. ఏవో సాకులు చెబితే దేవుని దగ్గర కుదరదు. మొబైల్ లేని మనిషి ఉన్నాడు ఈరోజు? లేడు. మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చింది, మనకు చదువు రాదు. అప్పుడు ఏం చేస్తాం? వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదివించుకుంటాం. ఒకప్పుడు లెటర్లు వచ్చేవి, ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ గారు తెచ్చిచ్చేవారు. చదువు రాదు, తీసుకొని చించేస్తామేంటి? ఆ పోస్ట్ మ్యాన్ గారికే ఒక కప్పు టీనో చాయో ఇచ్చి కూర్చోబెట్టి నువ్వు చదువు సామి అంటాం. విలువ తెలిసినప్పుడు దాన్ని మనం పొందుకుంటాం, వదులుకో. ఈ భూమి మీద అన్నిటికంటే అత్యంత విలువైన గ్రంథమే మన చేతిలో ఉన్న బైబిల్. ఆ గ్రంథాన్ని మనము దేనితోనూ కూడా
వెలకట్టలేము. అంత గొప్ప గ్రంథం, దేవుని గ్రంథం ఈరోజు మన చేతిలో ఉంది. ఆ గ్రంథములో ఉన్న మాటలకు అధ్యక్షులైన, పరిచారకులైన, విశ్వాసులైన విద్యార్థులుగా మారకపోతే ఆ సంఘానికి ఎప్పటికీ ఉండదు క్షేమం. అక్కడ ఉండేది ఆత్మీయ క్షామం. క్షామమా, క్షేమమా, ఏది కావాలి మనకు? నిర్ణయించుకుందాం. క్షేమమే కావాలంటే, క్షేమాభివృద్ధే కావాలంటే దేవుడే దిక్కు, వాక్యమే శరణ్యం. ఈ పునాదిపై మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి. రేపు రాత్రి మరింత విస్తారంగా మాట్లాడుకుందాం. రేపు పగటి వేళ కూడా చక్కని ఆలోచనాత్మకమైన సభ ఉన్నట్టుంది. అందులో కూడా మనం పాల్గొద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. రేపు రాత్రి కొరకు, రేపటి పగటి వేళ పరిచర్య కొరకు సిద్ధపడతాం. చిన్న ప్రార్థన. మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయనా, గొప్ప దేవా, ఈ రాత్రి ప్రాంతంలో మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. మేము ఉండవలసింది మీతో. మా జీవితాలు మీ వాక్యానికి అంటు కట్టబడి ఉండాలి. అప్పుడు మాత్రమే మాకు క్షేమం, అప్పుడు మాత్రమే మాకు అభివృద్ధి అని మేము నేర్చుకున్నాం. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలలో ఈ రాత్రి మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ, విని విడిచిపెట్టకుండా మా హృదయాలలో ముద్రించుకొని ఈ మాటల ప్రకారంగా మేము ఫలించుటకు సహాయం చేయమని ప్రత్యేకించి తండ్రి, మరి స్థానిక సంఘ కాపరి గారు, వారు ఆరోగ్య బలహీనతతో హాస్పిటల్ ఉంటుండగా సంపూర్ణ బలాన్ని, స్వస్థతను నిండుగా మెండుగా మీ దాసునికి అనుగ్రహించి రేపటి పరిచర్యలో ఆయన పాల్గొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి మహిమ గల నామములోని ప్రార్థన మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు పేట అందరికీ వందనాలు.